దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశికి అధిపతి ఎవరో తెలుసా? జగద్రక్షణ సూర్యనారాయణమూర్తి, సూర్య భగవానుడు. ఆయనే ఆదివారానికి అధిపతి. ఆయనే శ్రీ విశ్వావసనామ సంవత్సర రాజు, రాజ్యాధిపతి. రాజత్వాన్ని సిద్ధించే విధంగా ఆయన రాబోతున్నాడు, వచ్చేసాడు. ఇంకా మీదే తరువాయి. మీ రాశికి అధిపతి. మీరు అనుకోవచ్చు, మా అధిపతి 354 రోజుల పాటు ఆయన రాశికి అని. కానీ ఒక్క జాగ్రత్త, మీ రాశి అధిపతి రాజే, కానీ సేనాధిపతి మీ రాశికి అగెనిస్ట్, మంత్రి మీ రాశి అగెనిస్ట్. కనుక ఇలాంటి వారితో శత్రుత్వాలతో 354 రోజుల పాటు మీరు నడవాలి, కలిసి నడవాలి. అయినప్పటికీ కూడా 205 రోజులు మీరు విన్నింగ్లోనే ఉంటారు. ఒక్క 149 రోజులే కొంచెం రన్నింగ్ రేసులో ఏదో కాళ్ళు నొప్పులు పుట్టడం, ఆయాసం రావటం, అలుపు రావటం, మంచిగా ఆగటం జరుగుతుంది. ఇది తథ్యం. ఇక అవి ఎప్పుడెప్పుడు అనేది నేను చెప్తాను. ఉగాది రోజుతో ప్రారంభించి మే నెల 18వ తేదీ వరకు 50 రోజుల పాటు డ్రైవింగ్లో స్పీడ్గా పోవద్దు. మనం సిటీలో చూస్తున్న కొంతమంది కుర్రకారు ఇలా ఇలా మెలికలు తిరుగుతూ పోతుంటే వాడు ఎక్కడ పడిపోతాడని అని విపరీతమైన శబ్దం. ఆ బైక్స్ నడిపే వారికి ఇది హెచ్చరిక. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇలాంటి వాళ్ళని జాగ్రత్తలుగా పెట్టుకోవాల్సి వస్తుంది. మీడియా వారు కూడా ఇలాంటి వారిని వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అలా విధంగా తూలిన కారణంగా వారికి ఇబ్బంది కలగటం కాదు, ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి వారి వల్ల వాహన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇక హెచ్చరిక. మిగిలిన అన్ని విషయాలన బ్రహ్మాండం. ఇక రెండవ జాగ్రత్త, జూన్ నెల 7వ తేదీ దగ్గర నుంచి జూలై నెల 28వ తేదీ వరకు ఉన్నటువంటి 50 రోజులు మానసిక శారీరక సంఘర్షణలు. ఏదో బాధ, తెలియని బాధ. ఎందుకు బాధో మీకు తెలియదు. ఏదైనా తప్పు చేశారంటే అబ్బాయి నేనేం తప్పు చేయలేదండి. మరి ఎందుకు బాధ? అప్పులు ఉన్నాయా? లేవండి. ఏదైనా ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవండి. మరి ఎందుకు వణికిపోతున్నారు? లేదండి. ఏమైనా పోలీసు వారు ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదండి. ఏమైనా దొంగ పనులు చేశారా? లేదండి. కానీ మానసిక శారీరక సంఘర్షణలు. కనుక ఎందుకు వస్తున్నాయి మానసిక సంఘర్షణలు అంటే ఏదో భయం, తెలియని భయం, ఉద్యోగ భయం, వ్యాపార భయం, డబ్బు భయం, ప్రేమ భయం, దొంగ భయం, ఆ భయం, ఈ భయం. ఈ భయాలతోనే 50 రోజులు గడిచి. కానీ ఎక్కడ దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. వీలైనంత వరకు పెద్దల ఆశీస్సుల కోసంగా ప్రయత్నాలు చేయండి. ఇంగు వేసిన వంటకాలను చక్కగా తినండి. ఇక 3వ జాగ్రత్త ఉంది. జూలై నెల 29వ తేదీ దగ్గర నుంచి సెప్టెంబర్ నెల 13వ తేదీ వరకు 47 రోజుల పాటు డబ్బు ఖర్చు పెట్టే సమయంలో ఒక్కోసారి లెక్కేస్తారు. టక లెక్కేస్తుంటారు. వాస్తవం మిషన్లు పెడితే అది 50,000 ఇచ్చేందుకు మీరు లెక్కేస్తే 48 అన్నా వస్తుంది, 53 అన్నా వస్తుంది. అంటే లెక్క తప్పుతుంది. ఒక్కోసారి మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు లెక్కేసుకోండి. మీరు ఇచ్చేటప్పుడు కూడా తిరిగి ఇచ్చేటప్పుడు కూడా ఇచ్చి పుచ్చుకోవడాలు కూడా డబ్బు లెక్కలు వేసుకోండి. ఒక్కోసారి ఆ సమయంలో మీరు మాట్లాడుతున్న సమయంలో ఎవరికైనా సెల్ ఫోన్లో మెసేజ్ ఒకరికి పంపబోయి ఇంకొకరు పంపి, లేదా ఫోన్ మాట్లాడుతూ ఆడియో మెసేజ్ పెట్టి ఎరా బాగున్నావు వెధవ ఆ పని చేసి ఈ పని చేసావు అన్నా అనుకోండి, అది ఎవరికో పోతుంది. ఆ తర్వాత చివాట్లు వస్తాయి. ఇది జరిగేది ఖాయం. కనుక జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా ఎవరికి మెసేజ్ పెడుతారో ఆ మెసేజ్లో ఏముందో ఏమిటో, ఏమైనా తప్పులున్నాయా ఒప్పులున్నాయా గమనించి. ఒక్కోసారి ఒప్పులు పెట్టిన మెసేజ్ కూడా పొరపాటున ఒకరికి బదులు ఒకరు వెళ్ళిందంటే సమస్యలు వస్తాయి, 47 రోజులు వస్తాయి, తిప్పలు తప్పవు. కనుక ఇవి తప్ప మీరు అంత బ్రహ్మాండంగా ఉంది. 205 రోజుల పాటు మీరు పాడిందే పాట, మీరు ఆడిందే ఆట. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి రాబోయేటువంటి సంవత్సరం ఉంటుంది. పరాభవనామ సంవత్సరం, ఉగాది పర్వదినం. 2026వ సంవత్సరం మార్చి నెల 18 దాకా బ్రహ్మాండంగా ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు. అయితే ఆదివారం పూట వీలైనంత వరకు నాన్ వెజ్ ఎక్కువ తింటున్నారు కనుక ఆ నాన్ వెజ్తో పాటు కొంచెం ఇంగువ కూడా కొంచెం తినడానికి ప్రయత్నం చేస్తే కొంత భయాలు, భయోత్పాతాలు ఇవన్నీ తగ్గడానికి అవకాశాలు అధికంగా ఉంటాయని మాత్రం ఈ శ్రీనివాస గారికి సిద్ధాంతి తప్పక చెప్తున్నాడు. ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.